ఈరోజు సామెతలు 22 4 వచనం. వినయానికి, యెహోవా మీద భయభక్తులకు ప్రతిఫలంగా ఐశ్వర్యము, గౌరవము, జీవము చేకూరుతాయి. మనం ఈ వచనంలో భయభక్తులకు అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. ఆదికాండం 20 అధ్యాయం. అబ్రహాము ఇలా జవాబిచ్చాడు. ఈ స్థలంలో దేవుని దైవ భయం ఏమీ లేదని, నా భార్య కోసం నన్ను చంపుతారని అనుకొని అలా చేశాను. ఇక్కడ దైవ భయం అన్నదానికి నిర్వచనం చూద్దాం. దైవ భయం అనే మాట బైబిల్‌లో మొదటిసారి కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. దేవుణ్ణి సమీపించడానికి, ప్రార్థించడానికి భయం కాదిది. ఒక నేరస్తుడికి జైలంటే, పోలీసులంటే ఉండే భయం వంటిది కాదిది. ఇది దేవుని పట్ల సవ్యమైన భక్తితో కూడిన గౌరవం. పాపం చేసి ఆయనకు కోపం తెప్పిస్తామేమోనన్న భయం. మనుషులకు దైవ భయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చేయనీయకుండా అడ్డగిస్తుంది. దేవుని మాట వినడానికి ఇది ప్రేయకరం. ఇది జ్ఞానానికి ఆరంభం. దీనికి ఫలితం దేవుని అమోఘమైన ఆశీర్వాదాలు ఈ కింద రిఫరెన్స్‌లో మనకు కనబడతాయి. మానవ జాతి అంతటికి ఇది విధి. ఇది లేకుండా మనుషులు గొప్ప కీడులో పడతారు. అంతకు ముందు వచనాల్లో చూడొద్దాం. మనమందరం దీనికోసం ప్రార్థించాలి. దేవా! నిజమైనటువంటి భయము, పాపం చేసి నిన్ను దుఃఖపరిచి, నిన్ను కోపం తెప్పిస్తానన్న భయం, ఆ దైవ భయంతో నేను బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి అని ప్రార్థించాలి. దీన్ని కలిగి ఉండేలా అక్కర్లేదా అని మనం నిర్ణయించుకోగల సంగతి ఇది. ఇదే దేవుడు కోరుకునేటువంటిది. దైవభయం కలిగితే ఏముంటదంటే, మనం చూసాం పాపం చేసి ఆయన కోపం తెప్పిస్తామన్న భయం, మనుషులకు భయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చేయకుండా అడ్డగిస్తుంది.